ఇండియా ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్ల మధ్య రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఏ కెప్టెన్ మార్క్వెస్ అకెర్మాన్ పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకునేందుకు ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని దక్షిణాఫ్రికా బౌలర్లు నిలబెట్టారు. తొలి సెషన్లోనే భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చి మ్యాచ్పై పట్టు సాధించారు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఏకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 3 బంతులు మాత్రమే ఎదుర్కొని షెపో మోరేకి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ 19 పరుగులకు మరియు సాయి సుదర్శన్ 17 పరుగులకు పెవిలియన్కు చేరారు. ఈ ఇద్దరు కొంత సమయం క్రీజులో నిలిచినప్పటికీ పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. టియాన్ వార్ వురెన్ బౌలింగ్లో రాహుల్ కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, ప్రెనెలన్ సుబ్రాయోన్ బౌలింగ్లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వీరిద్దరు ఓటయ్యాక దేవదత్ పడిక్కల్ కూడా నేను మీకు తోడుగా వస్తానని చెప్పి వాన్ వురెన్ బౌలింగ్లోనే కీపర్కు క్యాచ్ ఇచ్చి 5 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఇండియా ఏ 59 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చి తన సహజ శైలిలో ఎదురుదాడికి దిగాడు. వాన్ వురెన్ బౌలింగ్లో ఒక 4, సుబ్రాయన్ బౌలింగ్లో ఒక 4 మరియు ఒక 6 బాది వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దూకుడు ఎక్కువసేపు నిలవలేదు. 20 బంతుల్లో 24 పరుగులు చేసిన పంత్ మోరేకి బౌలింగ్లో అకెర్మాన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హర్ష్ దూబే 14 పరుగులు, ఆకాష్ దీప్ 0 పరుగులు చేసి త్వరగా అవుట్ కావడంతో ఇండియా ఏ 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఒకవైపు వికెట్లు పడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన చోట జురెల్ నిలకడగాడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. తొలుత ఆచితూచి ఆడి ఆ తర్వాత కుదురుకున్నాక చూడచక్కని షాట్లతో అలరించాడు. అతను తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతనికి టైలెండర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 79 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియా స్కోర్ను 200 పరుగుల మార్కు దాటించారు. అయితే ఈ మ్యాచ్లో 88 బంతులు ఎదుర్కొని మొండిగా బ్యాటింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 20 పరుగుల వద్ద రన్అట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లను అడ్డుకున్న తీరు అమోఘమని చెప్పాలి. కుల్దీప్ అవుట్ అయ్యాక కూడా ధ్రువ్ జురెల్ తడబడకుండా బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో జురెల్ తన సెంచరీతో ఇండియా ఏ జట్టు పరువు కాపాడాడు. ఇక చివర్లో వచ్చిన టైలెండర్లలో సిరాజ్ 15 పరుగులు, ప్రసిద్ధి కృష్ణ 0 పరుగులకు పెవిలియన్ చేరారు. జురెల్ మాత్రం 132 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇండియా ఏ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 255 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో వురెన్ 4 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్లలో సుబ్రయిన్, మోరేకి చెరకు 2 వికెట్లు, ఓకుహ్లీ 1 వికెట్ను దక్కించుకున్నారు. మరి ఈ పిచ్ రెండవ రోజు భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఎలా కట్టడి చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.